ఎక్కడి నుంచి వచ్చారన్న? నేనా మలక్పేట నుంచి వచ్చినానండి. మబ్బులో నేను కరెక్ట్ 7:30కు వచ్చిన. ఇక్కడ నుంచి నేను కొమరెడ్డికి సిద్దిపేట పోవాలి. ఇంతవరకు లేదు. పొద్దు నుంచి అడుగుతున్నాను ఈరోజు స్ట్రైక్ బంద్ అని. ఒక స్ట్రైక్ బంద్ అన్నప్పుడు కూడా మీరు అనౌన్స్మెంట్ చేయాలి కదా. మీరు అచానకగా బంద్ చేస్తే మా బాధ ఎండాల మేము వేయడానికి కూర్చోవాలి. దీనికన్నా ఇట్లా కూర్చోవాలి. మీరు అనౌన్స్మెంట్ చేయరు. మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతుంటే మేము గమ్మన కూర్చోవాలా ఏంటి? మాకు కూడా ఉంటాయి కదా. మేము ఒక వర్క్ ఉంటాయి, మేము పనులు చేసుకుంటోళ్ళము. ఇలా చేస్తే ఎలా మాకు? వాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు? సీఎం గారు వాడు సీఎం అయిన అవసరం వాడు అనౌన్స్మెంట్ చేయడు, ఏం చేయడు. ఫ్రీ బస్ అని పెట్టేసిండు, కథం అయిపోయింది. వాళ్ళకి పెట్టిండు కరెక్టే, వదిలేసేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకు ఇట్లా స్ట్రైక్ చేయడం అవసరమా? బ్యాటరీలు పెట్టుకొని ఇవి పెట్టుకొని మేము వచ్చి పరిశాన ఎండలో కూర్చో పరిస్థితి వచ్చింది మాకు. పొద్దున్నే టిఫిన్ చేయలే, అన్నం తినలే మేము. కర్మగాలి 6 గ్యారంటీలు అంటే గుద్దురు కథం అయిపోయింది అని కూర్చోబెట్టిరు. ఇప్పుడు ఏం చేసాడు కేసీఆర్ గడన్నా నయ్యమ్మ, వాడు ఎడన్నా చల్లగా ఉండని వాడు. అమ్మ వానికి సలాం కొట్టాలి వానికి. మీ ఇంట్లో ఎవరికైనా 6 గ్యారెంటీలు ఏదైనా అమలు అవుతుందా? ఏం అమలన్నా అవుతుంది, దాని ముఖం అమలు